దాన్ని నాశనం చేస్తుంది. కీర్తనల గ్రంథము 38వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 38వ కీర్తన ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి. 2వ వచనం నుంచి చదువుదాం. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. నా నడుము పాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. 10వ శరణం. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను నా చెలికండును నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు. ఎన్ని చదువుతుంటే మనకేం తెలుసు అంటే పాపము ఎన్ని బాధలు తెచ్చిపెడుతుంది మనకి. ఎన్ని బాధలు. ఈ భక్తుడు అంటున్నాడు, నా పాపము వలన నా శరీరములో ఏమంటుంది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయాను. నేను మోయలేని బరువు వలె ప్రతి మీరు ఆ వచనాలన్నీ 11, 12 వచనాలు చదివితే పాపం ఆరోగ్యం తీసేసింది, ఎముకల్లో స్వస్థత లేకుండా చేసింది, నడు తాపముతో నింపబడి ఉంది అంటుంది. నేను చెవిటి వాడిని అయిపోయాను అంటుంది. నా గుండె కొట్టుకుంటుంది అంటున్నాడు. ఎన్ని పాపాలు అంటే మనిషికి అణువణువు బాధే. అందుకని యెషయా భక్తుడు అంటాడు, అరికాలు నుండి నడినెత్తి వరకు పచ్చిపుండ్లు గాయాలే. ఎందుకు వస్తున్నాయి మనిషికి? దేవుడు ఏదేంతట్లో ఆదామును సృష్టించినప్పుడు నీకు నడుము నొప్పి పెట్టా, నీకు కాళ్ళు నొప్పి పెట్టా, నీకు గుండె నొప్పి పెట్టా, నీకు చెవు నొప్పి పెట్టా, నీకు ప్రాణాపాయం పెట్టా, నీ బంధువులు నీ ప్రాణం తీసి చూస్తున్నారు, తీసి చూసే వాతావరణం, అవన్నీ దేవుడు పెట్టాడా? దేవుడు మనిషిని చేసినప్పుడు చాలా మంచిగా ఉంది. మరి కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ప్రాణాపాయం ఎప్పుడు? శాపం ఎప్పుడు? భూమి శపించబడింది ఎప్పుడు? మనుషులు బాధలు పడింది ఎప్పుడు? పిల్లలకి శాపం వచ్చింది ఎప్పుడు? అంటే ఎప్పుడైతే మానవ జీవితంలో పాపం ఎంటర్ అయిందో ఇంక ఇవి అని చెప్పడానికి లేదు. అన్నీ రాయటానికి పేపర్ సరిపోదు కాబట్టి కొన్ని రాసాడు. నువ్వు ఏదైతే అంటే పాపము మనిషికి అన్ని ఏరియాస్ని డిస్టర్బ్ చేస్తాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. పాపం అన్ని ఏరియాస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఒక రకంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ ఆర్థిక స్థితిని పాడు చేస్తుంది. కొంచెం రీసౌండ్ వస్తుంది. నీ ఆర్థిక స్థితిని పాడు చేస్తుంది, నీ ఫ్యామిలీ లైఫ్ను పాడు చేస్తుంది. నీ కడుపులో కన్నా నీ బిడ్డలను పాడు చేస్తుంది. పాపం పాడు చేయని ప్లేస్ ఏదన్నా ఉందా? పాపం పాడు చేయని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? చివరికి నోరు లేని భూమి కూడా పాడైపోయింది పాపాన్ని బట్టి. దేవుడు మనిషి పాపం చేస్తే భూమి శపించబడాల్సి వచ్చింది. ముళ్ళ తప్పులో గచ్చ పొదలు. నేను మీతో ఒక మాట ప్రేమతో చెప్తున్నాను, హృదయంలో భారంతో చెప్తున్నాను. పాపము ఏ మనిషికి శాంతినివ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆర్థిక స్తోమతనివ్వదు.
కుటుంబ నిర్మాణాన్ని ఇవ్వదు. ఇది పాపం వల్ల వచ్చిన జీతం. చివరికి చంపేసి నరకంలో పడేసేదాకా పాపం విడిచిపెట్టదు. అది దాని ఎండింగ్. అది పాపం యొక్క ఎండింగ్ ఏంటంటే భూమి మీద ఉన్నంతకాలం నిన్ను నాశనం చేయటం, చచ్చినాక నిన్ను నరకంలో పడేయటం. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్. నేను మీతో ప్రేమతో చెప్పదలసిన ఒక మాట ఉంది. ఇది అవసరమా మనకి? మనిషికి ఇంత ఘోరమైన ప్రతిఫలాన్నిచ్చే పాపము మనిషికి అవసరమా? అవసరం లేదు. కానీ మనిషికి ఇది నాశనం అని తెలిసినా బట్ దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. బయటపడాలని చేసే ప్రయత్నాల్లో కూడా విఫలమైపోతున్నాడు. నీతి క్రియలు చేస్తే పాపం నుంచి బయటపడవచ్చు అనుకుంటాడు. అందుకని కొంతమంది ఏమంటారు, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరి జోలికి పోలేదు, మేము కష్టపడి పని చేసుకుంటాం, మేము నీతిగా బతుకుతాం, మేము ఎవరికి అన్యాయం చెయ్యం అంటే ఇలాగా తన పాపము ద్వారా వచ్చే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి, తీసేసుకోవాలి ప్రయాసపడతాడు. కానీ దాంతో పాపం పోదు. అంటే యెషయా భక్తుడు ఏమంటే, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డల వలెనాయనంటే, మానవుని నీతితో మానవుడు తన పాపము నుంచి బయటకు రాలేడు. అందుకని చాలాసార్లు ఫీల్ అవుతాడు, అసలు నాకు ఎందుకీ కష్టాలు, నేనేం పాపం చేశాను అనుకుంటాడు. నేనేం తప్పు చేస్తున్నా, నేనేం పాపం నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అర్థం కాదు. దేవుని సేవకునిగా మన ఆత్మీయ పిల్లలు, క్రైస్తవ బిడ్డలు కాబట్టి మీకు చిన్నగా షార్ట్కట్లో చెప్పే మాట ఏంటంటే, నీ సొంత ప్రయత్నంతో, నీ సొంత నీతితో, నీ సొంత కష్టముతో జన్మత కర్మత వచ్చిన నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు వితౌట్ జీసస్ క్రైస్ట్. అందుకనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, అంటే యేసు క్రీస్తు ఒక వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయినప్పుడే పాపము నుంచి విడుదల వస్తుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా చెప్దాం. యేసు క్రీస్తు నా జీవితంలోకి రాకపోతే నా బ్రతుకు కూడా అంతే. మన భాషలో చెప్పాలంటే బస్ స్టాండే. యేసుక్రీస్తు రాకుండా మనం నీతిగా బ్రతకలేం, దీవెన పొందలేం, సెక్యూర్ లైఫ్ ఉండదు. యేసు ప్రభు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. నెల 17 రోజుల వయసు అప్పుడు నా తల్లి చనిపోయింది. నా వయసు అప్పటికి నెల 17 రోజులు. ఒక పెన్సిల్ ఇంజెక్షన్ రియాక్షన్లో అమ్మ చనిపోయింది. నాన్న షాక్ అయిపోయాడు, తట్టుకోలేకపోయాడు. అలాంటి దైవజనుడి దగ్గరకు తీసి సువార్త చెప్పి ఆయన్ని ప్రభువులోకి నడిపించాడు. ఆ రీతిగా ఆయన ప్రభువులో ఎదిగాడు. చిన్న వయసులోనే అమ్మ శాశ్వతంగా లేదు, నాన్న ఉన్నా కానీ ఆయనకి సంబంధం లేదు. నన్ను అమ్మమ్మ పెంచారు, మా అమ్మమ్మ నన్ను పెంచారు. అట్లా నేను పెరిగాను. మా నాన్నగారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. సో చిన్న వయసు నుంచి ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ తెలియని జీవితం. ఒక పసిపిల్లడప్పుడు ఎట్నో బ్రతికాను. వయసు వచ్చింది, ఎడ్యుకేషన్లో చదువుకుంటున్నాను, యవనస్తులు అయిపోతున్నాం, కాలేజీకి చేరాం, గుంటూరు ఏసీ కాలేజ్ చేరాం. ఇంకా నా జీవితం ఒక తెగిన గాలిపటంలాగా సినిమాలు, స్నేహాలు ఇట్లాగ పాడైపోయాం. నాకు ఎలాంటి బ్రతుకంటే ఒక కుక్కలు కనుక తిరుగుతాయి రోడ్డు మీద, మా బంధువులేనోళ్ళు నువ్వు కుక్కలాగా బ్రతుకుతున్నావు అనేవాళ్ళు. అంత దయనీయమైన దిక్కులేని స్థితి, దిగజారిపోయిన స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి ఉండేది కాదు, నెమ్మది లేదు, కష్టాలు చెప్పుకోవటానికి వినేవాళ్ళు లేదు, చెప్పుకోవటానికి సిగ్గుకరమైన పరిస్థితి.
పండుకుంటే నిద్ర పట్టేది కాదు. అంటే పాపము ఒక మనిషిని ఎంత దిక్కులేని వాడిగా చేస్తుందో, పాపము ఒక మనిషిని ఎంత దిగజాస్తుందో, పాపము ఒక మనిషికి ఎంత శాంతి లేకుండా చేస్తుందో, నిద్ర లేకుండా చేస్తుందో. నేను యేసుక్రీస్తు నమ్ముకోవటానికి పెద్ద కారణం కాలేదు. ప్రభువా, నాకు నిద్ర పట్టించు, నేను నీ బిడ్డగా మారుతాను అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. అంతకుముందు యేసు అంటే ఇష్టం లేదు, సేవకులు అంటే ఇష్టం లేదు, రక్షణ అంటే ఇష్టం లేదు. నాకు నిద్ర పట్టించు, నేను నీ బిడ్డ. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన లోకానుసారమైన జీవితం. నేను ఒక మాట రాసుకున్నాను యేసే నమ్మకంలో, నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు. నేను నరకం కొరకే పుట్టే, నరకానికి వెళ్తా. నేను సినిమాలు చూడకుండా బ్రతకలేను, నా స్నేహితులు విడిచిపెట్టి నేను బ్రతకలేను. ఇది నా జీవితం, నేను రాసుకునే మాటలు. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో శాంతి లేక, ప్రభు నాకు ఏమొద్దు, నాకు నిద్ర పట్టించు, నీ బిడ్డగా మారుతా అన్నాను. దేవుడు కనికరించాడు, వచ్చిరాని ఆ చిన్న ప్రార్థన ఆలకించాడు. ఆ రాత్రి శాంతితో నిద్రపోయాను. ఉదయాన్ని లెగిస్తే నాకు ఎంతో నెమ్మది వచ్చింది. దేవుడు కార్యం చేశాడని అర్థమైంది. గొప్ప నెమ్మది, గొప్ప శాంతి దొరికింది. ఆ మరుసటి వారం 94వ సంవత్సరం డిసెంబరు 8వ తారీఖున, లాస్ట్ మండే, యాక్చువల్గా అయ్యగారు పోయిన సోమవారం ప్రార్థన పెట్టండి అయ్యా, వస్తారా? ఆదివారం నేను గుంటూరులో బ్రాడీపేటలో ప్రేయర్ పెడతా ఉంటాను. సో ఆదివారం ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు సోమవారం మాకు దగ్గర కాబట్టి రండి అని చెప్తే, సోమవారం నాది రక్షించబడిన రోజు, బాప్తిసం తీసుకున్న రోజు, నేను రాలేనయ్యా, అక్కడ ఏదైనా చిన్న ప్రేయర్ పెట్టుకోవాలి మా చర్చిలని ఆగాను. అందుకని ఈ సోమవారం వచ్చాను. అలాగే 94 డిసెంబర్ 8న నేను రక్షించబడ్డాను. నేను ఎందుకు చెప్తానంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, దిక్కులేని నా జీవితాన్ని దేవుడు మార్చాడు. గట్టిగా చెప్పగలం. చాలా చేశాడు, చాలా చేశాడు. ఒకప్పుడు ఒక అనాథ, తల్లిదండ్రులు లేని ఒక అనాథ స్థితి, ఒకప్పుడు భయంకరమైన పేదరికం. ఇట్లాంటి కస్టమర్స్ వస్తుందంటే ఇద్దరు తాతలు అంటే అమ్మదరుపు, వాళ్ళు ఏమన్నా బట్టలు పెడతారా, వీళ్ళు ఏమన్నా బట్టలు పెడతారా, ఎప్పుడన్నా మరి అట్లాంటి పరిస్థితి. భయంకరమైన పేదరికం, చెప్పుకోలేం, అన్నీ చెప్పలేం, అంత ఘోరమైన స్థితి. సో అటువంటి దయనీయమైన దరిద్రం దేవుడు ప్రభు నా జీవితంలోకి వచ్చి నా క్యారెక్టర్ మారింది, నా జీవిత విధానం మారింది, నా ఆలోచనలు మారినాయి, నా తలంపులు మారినాయి, నా స్నేహాలు మారినాయి, నా సహవాసం మారిపోయింది, నా ఫీలింగ్స్ అన్ని మారిపోయినాయి. ప్రభు ముందు నా ఏమంటారు, ఇన్నర్ మ్యాన్, నా అంతరంగ పురుషుని మార్చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ పాత జీవితం లేదు, పాత కోరికలు లేదు, పాత నష్టాలు లేవు, పాత పాపాలు లేవు. దేవుడు ముందు ఇన్నర్గా నేను హీల్ చేయబడ్డాను. ఆమె చెప్పండి. అంతరంగ శుద్ధి జరిగింది, అంతరంగ మార్పు జరిగింది, అంతరంగంలో దేవుడి కార్యాలు జరిగినాయి. ఎప్పుడైతే లోపల రోగం పోద్దో బయట బాడీ బాగుంటుంది. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మనిషి లోపల నుంచి మారితే అది కరెక్ట్ అనమాట. హార్ట్ ఆపరేషన్ జరిగింది దానికి హ్యాపీగా బ్రతుకుతాడు. గుండెలో ఎంత జబ్బు ఉన్నా పైన జెండు బాగా అయితే కుదరదు. గుండె జబ్బుకి పైన జెండు బాగా సెట్ అవుతుంది. దేవుడు నా కార్యం చేశాడు, లోపల నా జీవితంలో మార్పు తెచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన మహిమ కొరకు చాలా చేశాడు. తన సేవకు పిలిచాడు. నేనైతే సేవకు రానన్నాను. ప్రభువా ఏదైనా చేస్తానని సేవ చేయనన్నాను. సేవ అంటే అంత భయము, అంత బాధ, అటువంటి స్థితి. దేవుడు ప్రభు పిలిచాడు. నాకెవరో ఇట్లాంటి పాస్టర్ గారు ఇటు పెద్ద మీటింగ్ పెట్టేదో పిలవలేదు. నేను ఒక్కడిని గుంటూరు రైల్వే స్టేషన్లో చీకట్లో కూర్చున్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు సేవకు రావాలని. నేనైతే వద్దు ప్రభు, నేను చేయలేను ప్రభు, నేను రాను ప్రభు, నేను అందరిలాగా బ్రతకాలి, చక్కగా బ్రతకాలి, ఉద్యోగం చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సేవ అంటే విలువ లేనిది, సేవ అంటే గౌరవం లేనిది, అది అందరూ అది చేయలేరు, నేను నాకు వద్దు ప్రభు అని నేను ఎంతో వాదించాను. కానీ ప్రభు పదే పదే ప్రేరేపించినప్పుడు నేను ఆయన ప్రేరణకు లోబడి గుంటూరు రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఒక చిన్న ప్రేయర్ చేశాను. ప్రభువా నేనే ఓడిపోయాను, నువ్వే గెలిచావు, నా జీవితం నీ చేతిలో పెడతాను. అట్లాగా ప్రభు నన్ను నా జీవితాన్ని ప్రభు సేవకు అప్పగించుకున్నాను.
95 డిసెంబర్ 27వ తారీఖున ఏసీ కాలేజీ గేట్ కాడ నిలబడి నేను చిన్న ప్రేయర్ చేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను ఈ కాలేజీకి రావటం మానేస్తున్నాను, నేను సేవకి వెళ్తున్నాను, ప్రభువా నన్ను వాడుకో, ఇంకెప్పుడు వెనక్కి తిరగను అని ప్రేయర్ చేసుకున్నాను. ఆ రీతిగా ప్రభువు సహాయం చేశాడు. అనేక రీతిలుగా అనేక కోణాల్లో అనేక స్థలాల్లో సంఘ స్థాపనలు జరుగుతూ వచ్చినాయి. ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. నా మొట్టమొదటి పరిచర్య, మొట్టమొదటి సంఘం ప్రకాశం జిల్లాలో. నేను మంగళగిరి దగ్గర నుంచి నాన్నగారి సేవకుడు, అక్కడి నుంచి వెళ్ళాను. ప్రకాశం జిల్లా తర్లుబాటు దగ్గర చెన్నారెడ్డిపల్లె, ఉమ్మారెడ్డిపల్లె అనేది ఉండేది. ఆ ఉమ్మారెడ్డిపల్లె వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు. అప్పట్లో చెప్పేవాళ్ళు సిరిపురంలో ఉంటున్నామన్నా, సిరిపురంలో ఉంటున్నామన్నా. అవకాశం వాళ్ళు ఎవరు ఉంటే దాని తర్వాత కలవండి. సో సిరిపురంలో ఉంటారు. నేను సిరిపురం అనేది అప్పుడు విన్నాను అంతే. సిరిపురం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎటు ఉంటుందో తెలియదు. ఇప్పుడు వస్తుంటే అంతా కొత్తగా ఉంది. మేము సిరిపురమే వస్తున్నాం, ఇంకేమన్నా శ్రీలంక పోతున్నాం అని అనుకున్నాం. సో చాలా రన్నింగ్లు తిరుగుతూ వచ్చేసాం. సో నేను అట్లాగా ఫస్ట్ ఊరు అక్కడ, నేను అక్కడ చర్చి అక్కడ స్టార్ట్ చేసాం సేవ. అక్కడి నుంచి మరి తర్వాత మార్కాపురంలో దేవుడు పరిచయం ఇచ్చాడు. ఆ తర్వాత దొనుకొండలో పరిచయం, తర్వాత దర్శిలో దేవుడు పరిచయం ఇచ్చాడు. తర్వాత నర్సరావుపేటలో సంఘ స్థాపన జరిగింది. కొంతకాలం కరీంనగర్లో కొన్నిసార్లు మా బ్రదర్స్ వెళ్ళి పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రజెంట్ అనేక స్థలాలు చేస్తూ గుంటూరులో కూడా ఈవినింగ్ సర్వీస్ చేస్తున్నాం. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా పాపం ఎప్పుడైతే పోయిందో దరిద్రం పోయింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే నా జీవితంలోకి ఆయనే, అందరూ చెప్పండి, ఆయనే, గట్టి చెప్పండి, ఆయనే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. నా జీవితం ఇట్ ఇస్ నాట్ స్టోరీ. నేనే కథలు చెప్పటంలా, ఏదో ప్రసంగం చేయటానికి కూడా రాలా. యేసు క్రీస్తు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో, నా జీవిత కథ, నా నిజ జీవితం, ఇట్స్ లివింగ్ లైఫ్ స్టోరీ. దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఇది. సిరిపురం దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులోకి ఖచ్చితంగా రండి. ఆయనే నీ పాపాల నుంచి నేను విడిపిస్తాడు. పాపము నుంచి నువ్వు విడుదల పొందలేవు. చాలామంది, మా ఫ్రెండ్ అన్నాడు ఒక అతను, నువ్వేం చేస్తున్నావురా అన్నాడు నన్ను. నేను దేవుని సేవ చేస్తున్నాను రా పాస్టర్. నేను అడిగి వాడిని నువ్వేం చేస్తున్నావు నేను అడిగాను. నేనేం చేయట్లేదురా, ఖాళీగా ఉన్నాను అన్నాడు. సరే ఖాళీగా ఉంటే ఉన్నావులే కానీ దేవుని నమ్ముకోరా అని చెప్పాను. దేవుని నమ్ముకోనంటే నేను నమ్మనురా అన్నాడు. ఎందుకు నమ్మవరంటే నేను అసలు పాస్టర్లు నమ్మనురా అన్నాడు. నేను నమ్మంది పాస్టర్ కాదు కదా, దేవుణ్ణి గారా. పాస్టర్లు ఎందుకు నమ్మనంటే ఆ పాస్టర్లు నమ్మనురా. నేను ఇక్కడ చెప్తున్నా, పాస్టర్లు ఎందుకు నమ్మవు? పాస్టర్లు అంటే ఏంటి అసలు? నేనేం చెప్పానంటే, పాస్టర్లు నమ్మను, పాస్టర్లు మంచిగా చేయరని చెప్తున్నావు కదా, ఆ మంచి పాస్టర్ ఎట్లా ఉంటాడు నువ్వే చూపించరా నాయన. ప్రైజ్లో ఆ మంచి పాస్టర్ ఎట్టుంటాడు నువ్వే రక్షణ. నువ్వు ముందు మారు మనసు పొందు, నువ్వు తర్వాత బాప్తిజం తీసుకో, నువ్వు తర్వాత సంఘానికి రా, తర్వాత పరిచర్య చేయి, దేవుని పిలుపు పొందుకో, దేవుని సేవలోకి అడుగు పెట్టు, అతను మంచి పాస్టర్ కనపడు. నేను 7 స్టెప్పులు చెప్పాను. ఒక వ్యక్తి ఒక పాస్టర్ కావాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ఏం చేయాలి? చర్చికి రావాలి. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏం చేయాలి? ప్రభువు పిలుపు అందుకోవాలి. ఏం చేయాలి? నమ్మకంగా సేవ చేయాలి. ఆ తర్వాత మంచి పాస్టర్ అవుతావు. నువ్వు ఊహించే మంచి పాస్టర్ ఇక్కడ ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? ఇంకా బీడీలు తాగుతూనే ఉండవు, ఇంకా సారాయి తాగుతూనే ఉండవు, ఇంకా బీడీ తాగుతూ ఇంకా సారాయి తాగుతూ అసలు అడుగు కూడా పెట్టకుండా, ఆత్మీయ జీవితంలోకి అడుగు కూడా నువ్వు పెట్టకుండా పాస్టర్లు మంచివాళ్ళు కదంట. అది నీకు అవగాహన లేకనే అంటున్నాను. కనుక మంచి పాస్టర్ ఎట్లుంటే నువ్వే రక్షించబడు, నువ్వు మారు పొందు, నువ్వు బాప్తిజం తీసుకో, నువ్వు పరిచర్య చేయి. సో నేను ఇక్కడ కంక్లూడ్ చేసే ఒక మంచి మాట ఏంటంటే, దయచేసి పాస్టర్లు మంచోళ్ళు కాదు దేవుడికి తెలుసు. ఆ జీతం వివరిస్తారు దేవుడు. మంచి పాస్టర్కి మంచి జీతం ఇస్తాడు, చెడ్డ పాస్టర్కి చెడ్డ జీతం ఇస్తాడు. దేవుడే మోసపోడు కదా. నువ్వు రేపు ప్రభు దగ్గరికి వెళ్ళాక నువ్వెందుకు రక్షించబడలేదంటే మా పాస్టర్ మంచిది కదంటే సరిపోద్దా? నీకు వాక్యం అర్థం కాలేదా?
నీకు సత్యం అర్థం కాలేదా? నీ జీవితానికి నువ్వు వ్యక్తిగత లెక్క చెప్పుకోవాల్సిన విషయం నీకు తెలియదా? ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, ఆయనే తన ప్రజలు వారి పాపం నుంచి రక్షిస్తారన్నాడు కదా. నిన్ను రక్షించేది ప్రభు, నిన్ను ఆశ్రయించేది ప్రభు, నిన్ను ప్రత్యేకపరిచేది ప్రభు, నీ జీవితాన్ని అనుక్షణం కాపాడేది యేసయ్య. ఆయన వైపు చూచి ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని మార్చుకోరా బాబు అంటే నువ్వు కారణం చర్చికి వెళ్ళాడు మంచివాడు కాదు, చెప్పేవాడు మంచివాడు కాదు, ఇన్ని కారణాలు నీ జీవితానికి ఏం లాభం చేస్తాయి? కనుక దయచేసి మన అర్జెంట్ నేడు నువ్వు పాపము నుంచి బయటపడు. నువ్వు కారణాలు చెప్పకు. రోగం వచ్చింది, డాక్టర్ మంచివాడు కదా అనబాకు, హాస్పిటల్కి వెళ్ళను అనబాకు. నీకు రోగం నుంచి బయటపడు. ఆ డాక్టర్ది ఏ ఊరో, ఆ డాక్టర్ది ఏ పేరో, ఆ డాక్టర్ది ఏ కులమో నీకు సంబంధం లేదు. నీకు కావాల్సింది నీ రోగం పోవాలి, నువ్వు బ్రతకాలి. మధ్యలో విషయాలు నువ్వు పట్టించుకోబాకు, అవి వదిలేసాయి. ముందు యు మస్ట్ బి హీల్. నువ్వు ముందు స్వస్థపడు. సో నేను అందుకే చెప్తున్నాను, ప్రభు వైపు చూడు. ప్రభువా, ఈ పాపం నా జీవితంలో శాంతి లేకుండా చేసింది, ఈ పాపం నా ఎముకల్లో స్వస్థత లేకుండా చేసింది, ఈ పాపం నా నడువుకు నొప్పి పెట్టింది, ఈ పాపం నాకు చెవులకు వినపడకుండా చేసింది, ఈ పాపం నా గుండె కొట్టుకోవటానికి కారణమైంది, ఈ పాపం నాకు అనేక తెగుళ్ళు తెచ్చిపెట్టింది, ఈ పాపం నా జీవితంలో నిద్ర పట్టకుండా చేసింది, ఈ పాపం నా వారే నా ప్రాణం తీసేటట్టు చేసింది, ఈ పాపమే నా ప్రాణం నేనే తీసుకునేటట్టు చేసింది. కనుక ఈ పాపం నుంచి నడిపించేయాలి. సేవ్ మై లైఫ్ వల్ల నా జీవితాన్ని కాపాడయ్యా. నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి. నాకు ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల కావాలి, నాకు ఈ రోగగ్రస్తమైన జీవితం నుంచి విడుదల కావాలి, నాకు ఈ రకరకాల తెగుళ్ళ నుంచి విడుదల కావాలి, నీకు దూరం చేసే ప్రతి కారణం నుంచి నాకు విడుదల కావాలి అని మనస్సారా ప్రార్థన చేస్తే నిన్ను యేసయ్య రక్షిస్తాడు. ఆమె చెప్పు, నిన్ను యేసయ్య దీవిస్తాడు. కనుక ఇది గుర్తుపెట్టుకో. కనుక మనం ఎందుకు రక్షించబడాలంటే పాస్టర్ గారు చెప్పాడని కాదు, అమ్మ చెప్పిందని కాదు, నాన్న చెప్పాడని కాదు, ఇంకేదో అని కాదు. మనం ఎందుకు రక్షించబడాలంటే మన వ్యక్తిగత ఆశీర్వాదం కొరకు, మన విడుదల కొరకు. హల్లెలూయా. ఇట్స్ మై పర్సనల్ నీడ్. ఇది నా వ్యక్తిగత దీవెన. మా నాన్నగారు సేవకుడే. యెహోవా నీ నామము ఎంతో బలమైనదనే పాట రచించిన గొప్ప దైవజనుడు నాన్నగారు. చాలా మంచి సిన్సియర్ గాడ్ సర్వెంట్, ఆయన నమ్మకమైన సేవకుడు. అయితే నాన్నగారు చెప్పినప్పుడు నేను రక్షించబడలా. నాన్నగారు చాలా మంది పాస్టర్ల చేత చెప్పించాడు. వాళ్ళు వచ్చి, అయ్యా మీ నాన్న సేవకుడు, మీ తండ్రి మంచి సేవకుడు, నువ్వు రక్షించబడాలంటే నాకు అర్థం కాదా. నా ఫ్రెండ్ రక్షించబడ్డప్పుడు నాకు అర్థం కాదా. నాకు ఎంతో మంది ప్రసంగాలు చేసినప్పుడు నేను రక్షించబడాలి అని నాకు అర్థం కాదా. ఒక్కోసారి నిర్ణయం తీసుకుని నేను నిలబడలా. కానీ నేను ఎప్పుడు రక్షించబడ్డాను, నాకు నిద్ర పట్టని పరిస్థితి నన్ను రక్షణలోకి నడిపించింది. అంటే నా రోగం, నా బలహీనత, నా శాపం నన్ను రక్షణలోకి తీసుకొచ్చింది. ఈరోజు సిరిపురం దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పానో ఎవరో చెప్పారనో ఎవరి గురించి నువ్వు ఆలోచించొద్దు, ఎవరి మాట నువ్వు వినొద్దు. నీ పరిస్థితి నుంచి నీకు బయటపడాలని ఆశ లేదా? ఆమె చెప్పు. శాంతి లేని నీ పరిస్థితి నుంచి, సమాధానం లేని నీ పరిస్థితి నుంచి, నెమ్మది లేని నీ పరిస్థితి నుంచి, పాపానికి బానిసైన నీ పరిస్థితి నుంచి, దుర్వ్యసనాలకు బానిసైన నీ పరిస్థితి నుంచి, పేదరికంతో మగ్గిపోతున్న నీ పరిస్థితి నుంచి, రకరకాల తెగుళ్ళు రోగాలతో నలిగిపోతున్న నీ సొంత పరిస్థితి నుంచి నీకు విడుదల పొందాలని లేదా? కొంచెం ఆలోచించు, మనసు పెట్టు. నా రక్షణ నాకు లాభం. ఆమె చెప్పు. నీ రక్షణ నీకు లాభం. ఎవరి రక్షణ వాళ్ళకే లాభం. నువ్వు రక్షించబడితే నేను పరలోకం పోను, నువ్వే పోతావు. నువ్వు రక్షించబడితే నా తెగులు పోదు, నీ తెగులే పోద్ది. నువ్వు రక్షించబడితే నా దరిద్రం పోదు, నీ దరిద్రమే పోద్ది. ఆ మాటల అబద్ధాలు కావు.
చూడు చూడు, రక్షించబడి చూడు, ప్రభులోకి వచ్చి చూడు, సరిగా తెలుసుకొని చూడు. కారణాలు చెప్పబాకు. రకరకాల కారణాలు నన్ను దేవునికి దూరం చేసినని కథలు చెప్పుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోబాకు. ప్లీజ్ ప్లీజ్. ఇది మొదటి ఆపం. రెండోది, మనం ఆయనే మనల్ని రక్షించును. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, రక్షించబడ్డ తర్వాత చాలామంది రక్షణలో నిలబడలేకపోతున్నారు. చాలామంది నాకు తెలిసి నా పరిచర్యలో రక్షించబడిన వాళ్ళందరూ కనుక మా సంఘంలో ఉంటే ఈజీగా ఒక 1000 మంది అయ్యేవాళ్ళు. ఇప్పుడు 100, 150 లోపు ఉన్నారు. 1000 ఎక్కడ, 100 ఎక్కడ? శాలేం గారేనా? 1000 ఎక్కడ, 100 ఎక్కడ? అంటే దాదాపు నేను ఎంతమందిని కోల్పోయి ఉంటాను? 900 మందిని కోల్పోయి ఉంటాను. దేవుని సేవకులు ఎంతమంది తయారు చేయబడవలసిందో. నా దగ్గర తర్ఫీదో పోయిన వాళ్ళందరూ సేవలో నిలబడి ఉంటే. ఎందుకు ఇలా జరిగిద్ది? ఒక వ్యక్తి ప్రభు చేత రక్షించబడ్డాక, యేసు ప్రభు యొక్క రక్షణ పొందినాక ఎందుకు లాస్ అవుతాడు, ఎందుకు మిస్ అవుతాడు? దేవుని యొక్క వాక్యం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 39. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సరైన రీతిగా అర్థం చేయనుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. 39వ వచనం చదువు. ఈ వాగ్దానము ఓకే అమ్మా. ఈ వాగ్దానం 37 నుంచి చదువమ్మా. 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అందరూ చదవండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చదవండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నేను చెప్పాను కదా, రక్షణ పొందుతున్నాం కానీ రక్షణ నిలబడలేకపోతున్నాం. రక్షణ పొందే ప్రతి వ్యక్తి నిలబడాలనే, రక్షణ పొందే ప్రతి వ్యక్తి స్థిరపడాలనే. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఫైర్ అనేది మనం మిస్ అయిపోతున్నాం. ఆ దైవికమైన ఆత్మీయ అగ్ని, ఆ ప్రేమ చల్లారిపోయి, దిగజారిపోయి, చివరికి రక్షణ పొందని స్థితి కంటే మరెక్కువైన దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. తద్వారా కొంతమంది రక్షణ పొందడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అలా చర్చికి వచ్చిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు సరిగా లేరు కదా, ఇంక మాకెందుకు ఈ రక్షణ, వాళ్ళు పడిపోయారు కదా, మేము కూడా పడిపోతాం కదా, మాకెందుకు ఈ రక్షణ అని చివరికి వాళ్ళు ఇంకా దూరం అయిపోతున్నారు. నేను ఒక మాట చెప్తాను, దీనికి కారణం ఏంటో తెలుసా? రక్షణ పొందిన తర్వాత ఆది సంఘం బలంగా ఉండటానికి 4 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటి కారణం ఏంటంటే, వీరు అపోస్తులుల బోధ యందును. 2వ కారణం ఏంటంటే, సహవాసమందును. 3వ కారణం ఏంటంటే, రొట్టె విరుచుట యందును. 4వ కారణం ఏంటంటే, ప్రార్థన చేయటి యందును. ఎట్లాగన్నారు? ఎడతెగక ఉన్నారు. ఒక మనిషి నిలబడాలంటే ఆ 4 అనుభవాలు. అనుదినము దేవుని వాక్యము. నీకు చెప్పదలుచుకున్న ముఖ్య మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ఒక అపోస్తల బోధ, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకునే ఒక అద్భుతమైన అనుభవం అనుదినము నీకు ఉండాలి. అన్నం రోజు తింటారా? ఎప్పుడన్నా ఖాళీ దొరికితే తింటారా? కొంచెం గట్టిగా చెప్పండి అన్నమాట. రోజు తింటారా? రోజులు ఎప్పుడు తింటారు? గుర్తుకొచ్చినప్పుడు తింటారా? పొద్దున్నే అంటారు. మీ పాస్టర్ గారు చెబుతున్నారు. రోజుకి ఎన్నిసార్లు తింటాం? కనీసం 3 సార్లు తింటాం.
కాస్త కష్టపడేవాళ్ళు రోజుకు 3 రోజులు 6 ప్లేట్లు, తక్కువలో తక్కువ. కూర అన్నంత ఒక ప్లేటు, మజ్జిగను పెరుగన్నంత ఒక ప్లేట్ తింటే కానీ తృప్తి ఉండదు. మళ్ళీ మధ్యలో టీలు బిస్కెట్లు లేకపోతే ఏదన్నా రోడ్డు మీద దొరికే చెత్త చెదారం అది వేరే విషయం. కంటికి కనపడితే ముక్కు కోసం వస్తే తినేది అది వేరే విషయం. మినిమం అది. ఎందుకు తింటావు నువ్వు? తింటేనే నువ్వు నడుస్తావు, లేకపోతే నీకు నీరసం వస్తుంది, నువ్వు నిలబడలేవు, పని చేయలేవు. శరీరానికి ఆహారం లేకపోతే శరీరం క్షీణించిపోద్ది, చచ్చిపోద్ది. నేనేం చెప్తానంటే శరీరాన్ని కాపాడుకోవటానికి ఆహారం ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నావో ఆత్మీయంగా రక్షించబడి నీ రక్షణలో కొనసాగటానికి నిలబడటానికి అంత రెగ్యులర్గా దేవుని వాక్యం అనే ఆహారం తీసుకోవాలి. హల్లెలూయా. ఆ ఆహారం దేవుని వాక్యం డైలీ బ్రెడ్ అంటారు, అనుదిన ఆహారం. ఉదయాన్నే లేచి ప్రభువా నీ వాక్యం చదువుకోవాలి, ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఈ రోజు కావాల్సిన గివ్ ద రేమ్ ఓ లార్డ్, నీ వాక్కు నాకు ఇవ్వు, ఆ వాక్కు తీసుకో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, సత్యం ఏం చెప్తుంది, అన్న చెప్పింది అక్కర్లా, అయ్యగా చెప్పింది అక్కర్లా, ఇంకొక చెప్పింది అక్కర్లా. నీ చేతిలో ఉన్న దైవ గ్రంథం, నీ చేతిలో ఉన్న దైవ గ్రంథం నీతో మాట్లాడుతుంది. యు మస్ట్ రీడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు చదువు. నువ్వు చదవలేదు, బైబిల్ జోలికి పోలేదు, అదేమంటే టైం లేదు, అదేమంటే చదువు రాదుగా. గ్రూపులో డబ్బులు పెడితే మానుకోరాదు, చదువు రాదుగా. సెల్ ఫోన్ ఆడటం మానేయరాదు, చదువు రాదుగా. ఎవరైనా డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళిపోరాదు. చదువు రాదని చెప్పి ఏది తగ్గించుకున్నావు? చదువు రాదని డబ్బులు లెక్కేసుకోవడం తగ్గించుకున్నావా? చదువు రాదని బ్యాంకుకి వెళ్ళటం మానుకున్నావా? చదువు రాదని చెప్పి ఇంకా ఏదైనా ఫోన్లు ఇప్పుడు టెక్నాలజీ వాడటం మానుకున్నావా? ఏది తగ్గింది? వాక్యం కాడికి వచ్చేసరికి చదువు రాదు, వచ్చిన టైం లేదు. నేను అంటాను, దరిద్రం నాశనం ఎవరో చేయరు, మనమే తెచ్చుకుంటాం. దేవుడు నిన్ను బాగు చేయటానికి నీ చేతిలో ఒక గ్రంథాన్ని పెట్టాడు. జాన్ అనే భక్తుడు ఏం చెప్పంటే ఇది సర్వ సంపదల గని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వ సంపదల గని అన్నాడు. కొలస్సీలకు రాస్తూ పౌలు భక్తుడు ఏం చెప్పంటే 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవన్నాడు. ఒక యేసు క్రీస్తుని అంగీకరించిన బిడ్డ, ఒక దైవ గ్రంథాన్ని చదివిన బిడ్డ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో, కథ కాదు, అబద్ధం కాదు, ఇది చదువుకొనే అంతర్జాతీయంగా దేవుడు భక్సింగాన్ని వాడుకున్నాడు. ఒకప్పుడు వీధులే నా ఇళ్ళు, వీధులెట్లే నా ఇంటి దీపాలని బ్రతికినోళ్ళు, నిద్రపోవటానికి తలవార్చడానికి స్థలం లేదు, కడుపు నిండా తినడానికి అన్నము లేదు. అది వాళ్ళ జీవిత ప్రారంభం. ఆ స్థాయి నుంచి దేవుడు వీళ్ళని లేపాడు, ఆ భక్తులు లేపాడు. ఎంతకంటే ప్రపంచ వ్యాప్తంగా 16,000 సంఘాలు కట్టాడు. మొదటి గుడారాల పండక్కి 63 వచ్చారంట. ఏసన్న గారు గుంటూరులో పెడితే ఆయన ఇస్తరాకులు 60 తెచ్చాడంట. 3 ఇస్తరాకులు తగ్గినాయి అంట. ఆ 3 ఇస్తరాకులు తెచ్చుకోవటానికి సైకిల్ ఒకటి వేసుకొని ఆయనే పోయి తెచ్చుకున్నాడంట. అది ఆయన ప్రారంభం. అది కూడా కాదు, అంతకంటే తక్కువ. కానీ ఈరోజు 20 లక్షల మంది ఆడుతున్నారు. ఏం చదువుకొని అంత పైకి వచ్చారు? చెప్పండి. వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ కూడా ఇదే, ఒక్క పేజీ ఎగస్ట్రా ఉండదు, ఒక్క అక్షరం కూడా ఎగస్ట్రా ఉండదు. నువ్వు చదువుకో తల్లి. పొద్దున్నే లేచి ఆమె గుణవతి అయిన వారి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును.
చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. మాకు ప్రతిరోజు 4 గంటల నుంచి 6:30 వరకు గూగుల్ మీట్లో మా చర్చ్ పీపుల్ అందరూ కలుస్తారు. కొంతమంది బయట నుంచి ఆత్మీయులు కూడా ఇంట్రెస్ట్ కూడా కలుస్తుంటారు. నేను ఉదయాన్నే లేచి 5 గంటలకి 5 నుంచి 5:30కి మెసేజ్ ఇస్తూ ఉంటాను. ఎట్లా ఇస్తానంటే చాలా భారంతో, ఉదయకాలం చాలా భారంతో, కొన్నిసార్లు కన్నీళ్లతో, కొన్నిసార్లు చాలా గట్టిగా చెప్తూ ఉంటాను ఉదయకాలం. ఒకరోజు పాస్టర్ గారు పక్కనే ఉండి ఒక మాట ఏమంటే, ఆమె తన ఇంటి వారికి చీకటితో లేచి ఆహారము సిద్ధపరచును అన్నట్లుందయ్యా. చీకటితో లేచి ఆహారం సిద్ధపరచడం అంటే మనం తినే, కడుపుకు తినే, శరీరానికి తినే ఆహారమే కాదు, ఆత్మకు తినే ఆహారం. పొద్దున్నే దేవుని మాటలు, పొద్దున్నే దేవుని వాక్యము, ఉదయాన్నే దేవుని సన్నిధిని అనుభవించి ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా నువ్వు దేవుని వాక్యం చదివి బయటికి వెళ్తూ నేర్చుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమె చెప్తా, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కానీ మన చేతుల్లో ఉన్న బైబిల్ బూజు పడుతుంది. నేను కురిచేడు ప్రాంతంలో ముస్ల గంగవరం అనే గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ పిలిస్తే వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అయితే ఒక మాట వాక్యం చెప్తాను, బైబిల్ కూడా తెచ్చుకోండి అని చెప్పాను. సో బైబిల్ తెచ్చుకోండి చెప్తే వాళ్ళు పాపం ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఎతుకుతున్నారు. చాలా కష్టపడుతున్నారు బైబిల్ని కనుక్కోవటానికి. ఆ ఇంట్లో ఒక చిన్న ఉల్లే, అది ఒక చిన్న గుడిసె లాంటిది. ఆ ఇంట్లో 4 పక్కలకి వెళ్ళి అన్ని ఎతుకుతున్నారు. బైబిల్ ఎక్కడుందమ్మాయి, అమ్మాయి బైబిల్ ఎక్కడుందమ్మాయి అని ఎతుకుతా ఉన్నారు బైబిల్. చాలా కష్టపడి కాసేపటికి బైబిల్ కనుగొన్నారు. ఇంట్లో బైబిల్ కనుక్కొని తెచ్చి నా మొక్కను పెట్టి అని దుమ్ము దులుపుతున్నారు. ఏంది బైబిల్కు దుమ్ము పట్టింది, ఏందమ్మా బైబిల్ దులుపుతున్నారు ఏంటమ్మా అంటే, పాస్టర్ గారు ఇది ఎక్కడ ఉంటుందో మాకు తెలియదండి, మాకు ఎప్పుడన్నా మీలాంటి పాస్టర్ గారు వాళ్ళూరులో చర్చింది, మీలాంటి పాస్టర్ నెలకు 2 నెలలకు ఎప్పుడన్నా వస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడన్నా అడుగుతారు, ఎవరన్నా ఒకళ్ళు అడిగితే అప్పుడు ఎతుకుతాము, అప్పుడు తీస్తాము, అప్పుడు దాకా మాకు దీంతో పని లేదండి. బైబిల్కు దుమ్ము పట్టింటే జీవితానికి కూడా దుమ్ము పట్టింది. అర్థమైనడు ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. బైబిల్కు దుమ్ము పట్టిందంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని చదవలేదు, అందుకే నీ బ్రతుకు కూడా దుమ్ము పట్టింది. ఇందాక వస్తుంటే బైక్ మీద బ్రదర్, నేను పేరుచెర్ల దగ్గర జంక్షన్ ఇక్కడ ఒక అతను పడిపోయి ఉన్నాడు రోడ్డు పక్కన. చాలా బాధ వేసింది. చచ్చిపోయాడో తెలియదు, బ్రతికాడో తెలియదు, త్రాగి పడిపోయి ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్ము. ఈ గ్రంథం చదివితే ఆ దుమ్ములో పడేవాడా? ఈ గ్రంథం చదివితే అతని బ్రతికి ఎంత బాగుండేది. ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 119వ కీర్తనకుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది. దేవుని సేవను చెప్తున్నాను. దైవజనులు భక్త్ సింగ్ గారు తనకి ఎదురైన ప్రతి వ్యక్తికి మాట్లాడారంట, ఆర్ యు రీడ్ యువర్ బైబిల్ టుడే? ఈరోజు నీ బైబిల్ను నువ్వు చదివావా? ఈరోజు నీ బైబిల్ను, ఈ రాత్రి మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్ముడు అని అడుగుతున్నాడు, ఈరోజు నీ బైబిల్ను నువ్వు చదివావా? అనుదినము నువ్వు బైబిల్పై బ్రతుకుతున్నావా? వాక్యంపై బ్రతుకుతున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావా? ఇలా చెప్పడానికి రాత్రి సరిపోదు. దేవుడే నాతో తన వాక్యం ద్వారా మాట్లాడిపోతే నాకంటూ బ్రతుకు లేదు. చాలాసార్లు దేవుని సేవకులు మేము కూర్చొని చెప్పిన దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. నా దీనస్థితి ఎలాంటిదంటే, నేను బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు నాకు కనీసం నా తలకు షాంపూ ఎత్తుకోవాలంటే ప్రేర్ చేసుకోవాల్సి వచ్చేది. స్నానం చేయడానికి సోప్ ఉండేది కాదు. ఇంటికి రావడానికి ఛార్జీలు ఉండేవి చెన్నై నుంచి. కనీసం మనిషి రావటం కాదు, మా గ్రాడ్యుయేషన్ సర్వీస్ అంటే 3 సంవత్సరాలు అయిపోయినాక మాకు పట్టా ఇస్తా, ఆ ఇన్విటేషన్ కార్డు మీ పేరెంట్స్ని పిలవండి, ఇన్విటేషన్ కార్డు ఇంటికి పంపండి అంటే ఇన్విటేషన్ కార్డు పోస్ట్ చేయడానికి, దాని మీద అంటించడానికి పావలా పిల్ల లేదు. కానీ దేవుడు ఈరోజు చాలా చాలా విషయాలు బ్లెస్ చేశాడు.
ఎక్కడి నుంచి? పావలా లేని స్థితి నుంచి, షాంపు లేని స్థితి నుంచి. కనీసం చెప్పుకోలేను, నేను చెప్పలేను. నా ఇన్నర్స్ కూడా వేరే వాళ్ళే వాడుకున్న రోజులు ఉన్నాయి. దాట్స్ మై పావర్టీ. అది నా దరిద్రం. ఈ గ్రంథం చదవటం మొదలుపెట్టినాక దేవుడు దీవించాడు. హల్లెలూయా. అందరూ బైబిల్ పైకి ఎత్తండి. బైబిల్ పై నాతో పాటు ఈ పల్లవి పడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము శ్రేష్టమైనది. నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ దరిద్రాన్ని తీసేస్తుంది, నీ పాపాన్ని తీసేస్తుంది, నీ పతనాన్ని తీసేస్తుంది, నీ ఫెయిల్యూర్స్ని తీసేస్తుంది, నీ క్యారెక్టర్ని మార్చేస్తుంది, నీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుంది అని అబద్ధంగా చెప్పటంలో నిజంగా చెప్తున్నాను. విత్ మై లైఫ్. కనుక బైబుల్ చదవాలి. రక్షించబడిన బిడ్డలు అనుదినం ఇప్పుడన్నా చదువు, ఇప్పటి నుంచి అన్న మొదలుపెట్టు. దేవా నాతో మాట్లాడు. ఓలా, ఇది నా స్థితి, నేను ఈ స్థితిలో ఉన్నాను. హియర్ ఐ యామ్ స్టాండింగ్ వల్ల స్పీక్ అన్టు మీ. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వే దిక్కు ప్రభువా. నీ స్వరం, దావీదు భక్తుడు అన్నాడు, నీవు మౌనంగా ఉండి నీ ఎడల నేను గోతిలోనికి దిగిన వాడిని వలె అగుతున్నావు. నాతో మాట్లాడయ్యా. చదువు, దేవుడు చేస్తాడు. నువ్వు దీవించబడ్డ రెండవ మాట, వారు అపోస్తుల బోధ యందును సహవాసం. నిలబడాలంటే సహవాసం ఉండాలి. ఆమేన్ చెప్పండి. నిలబడాలంటే సహవాసం ఉండాలి. ఒంటరిగా ఉంటే నిలబడలేవు. సాతానుడు ఎప్పుడు మోసం చేశాడు అవని? ఒంటరిగా ఉన్నప్పుడే కదా. యేషోపును ఎప్పుడు పడేయాలని చూసింది? పోతీఫర్ భార్య ఒంటరిగా ఉంటే చూచా కదా. సంసోన్ని దెలీలు ఎప్పుడు పట్టించింది? ఒంటరిగా ఉన్నప్పుడే కదా. చాలా మందికి ఆత్మీయ సహవాసం తెలీదు. మందిరానికి వస్తే నీకు ఒక సహవాసం ఉంటుంది. మందిరానికి వస్తే దేవుని వాక్యం ఉంటుంది. మందిరానికి వస్తే దేవుని సాక్ష్యాలు వింటావు. మందిరానికి వస్తే దేవుని ప్రజలు నీ కొరకు ప్రార్థన చేస్తారు. మందిరానికి వస్తే నీ కడుపులో గుండెల్లో ఉన్న బాధలు పంచుకునే నిజమైన దేవుని పిల్లలు నీకు దొరుకుతారు. నువ్వు మందిరానికి దూరం అయిపోతే ఇంకా సాతాను నిన్ను ఈడ్చుకొని పోతాడు. శాంతి లేదురంటే సారాయి గుట్టుకు తీసుకెళ్తారు, సంఘానికి తీసుకురారు. కనుక సహవాసం, వీ నీడ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ద చర్చ్ అండ్ ద గాడ్ సర్వెంట్ అండ్ ద గాడ్స్ పీపుల్. మనకు దేవునితో సహవాసం ఉండాలి, దేవుని సంఘముతో సహవాసం ఉండాలి, దేవుని సేవకులతో సహవాసం ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి. అంతేగాని చెత్తతో కాదు. తప్పిపోయిన కుమారుడు ఆ దేశస్తుల ఒకని చెంత చేరితే ఆ దేశస్థుడు అతన్ని ఎక్కడికి పంపించాడు? పందులు మేపుటకు తన పొలములోనికి పంపాను. నేనంటాను, తప్పిపోయిన కుమారుడు ఆ దేశస్తుల కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేశస్తుల ఒకరి చెంత చేరకుండా తండ్రి చెంతకే చేరుంటే పందుల దాకా పోయేవాడు కాదు, పొట్టు దాకా పోయేవాడు కాదు. అయ్యిందేదో అయ్యింది తండ్రి, ఆస్తిని తీసుకుపోయానయ్యా, ఖర్చు చేశానయ్యా, దుర్వ్యాపారం వల్ల పాడు చేశానయ్యా, దిక్కు లేదయ్యా, నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా, నీ కూలి వాళ్ళే కుమారుడిగా కాదు కూలివాడిగా పెట్టుకయ్యని అదే సగం పతనంలోనే, సగం నష్టంలోనే తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత సేవ అయ్యేవాడు? నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు సంఘానికి దూరం కాకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టు.
ఇబ్బంది వస్తే సంఘానికి దూరం కాకూడదు. ఇబ్బంది వస్తే లోకస్తుల చెంతకి వెళ్ళకూడదు. లోకస్తుల చెంతకి వెళ్ళదు. సంఘం అన్నాక సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. సంఘం ఆది సంఘంలోనే ఉన్నాయి, ఎఫెసీ సంఘంలో ఉన్నాయి, కొరింథీ సంఘంలో ఉన్నాయి, గలతీ సంఘంలో ఉన్నాయి, కొలసీ సంఘంలో ఉన్నాయి. అన్ని ఆది సంఘం మొదటి శతాబ్దంలో స్వయాన యేసు ప్రభు శిష్యులు కట్టిన సంఘాల్లోనే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, లేకుండా పోలేదు. సమస్యలు నేను సంఘం విడిచిపెడతావా? ఆమె చెప్పండి. సమస్యలను సంఘం విడిచిపెట్టరు. ఎదిగిన వాళ్ళు అలా చేయరు. ఏ ఇంట్లో సమస్య లేకుండా ఇంట్లో సమస్య ఇల్లు విడిచిపెడతావా? హాస్పిటల్ సమస్యలు హాస్పిటల్ పోకుండా ఉంటావా? ఇలా చెప్పుకోవాలి. నేను మా ఇంట్లో కూర్చున్నాను, అంటే సేవ ప్రారంభ దినాల్లో దేవుడు ఇస్తే తినాలి, దేవుడిస్తే ధరించాలి. అలాంటి రోజుల్లో ఒక బన్నీ వేసుకున్నాను. బన్నీలో కొంచెం చినిగింది, కొంచెం చిల్లుంది. అది కదా దేవుడు ఇస్తేనే కదా సేవకులకి. కాదు చిన్న బన్నీ కొద్దిగా చిన్న చినుగు ఉంది. ఆ చినుగు ఉంది. అయితే మా పెద్ద పాప, ఆమె చిన్న 1 year, 1 సంవత్సరం 2 సంవత్సరాల బేబీ అనమాట. ఆమె నా వీపు మీద ఎక్కి ఆడుకుంటా ఆ చినిగిపోయిన బొమ్మిని చూసి ఆ అమ్మాయికి ఎంత ఆనందం అంటే ఆ చినుగులో ఏలు పెట్టింది. చినుగులో ఏలు పెట్టి డాడీ ఇది భలే ఉందని చెప్పి బర్రం లాగింది. వాళ్ళ అమ్మ చూసి అమ్మో డాడీకి అసలే దేవుడిస్తే కొంటాడు, లేకపోతే ఖర్చుపోడు కొనుక్కోడు, నువ్వేందే బన్నీ జించావని చెప్పి బాధపడింది. తర్వాత కొట్టింది. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఉన్న కొంచెం దాన్ని ఏం చేస్తారు, చేస్తారు. కొంతమంది సంఘాలను ఎదగనోళ్ళు ఉంటారు. ఏదన్నా చిన్న అవకాశం దొరికితే చాలు వాళ్ళకి తగాదాలు పెట్టడం. ఎంత ఆనందమో ఎంత ఆనందం. దాన్ని ఏమా దేవుడి పని అమ్మా, దేవుడి ఇల్లు అమ్మా, దేవుడి సన్నిధి దూరం కాకూడదమ్మా, యేసై దగ్గరికి దూరం కాకూడదమ్మా. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మన ఇళ్లలో లేవా, మన కుటుంబాల్లో లేవా, మన పొలాల్లో లేవా, మనం పనిచేసే ఉద్యోగాల్లో లేవా, కష్టాలు ఎక్కడ లేకుండా ఉండి, సమస్యలు ఎక్కడ లేకుండా ఉండి, అయినా మనం పోవటం లేదా, చేసుకోవటం లేదా. అట్లనే దేవుని సంఘం నలుగురు వచ్చేది, నలుగురు పోయేది. రకరకాల ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఎదగని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో పాతుకుపోయి మారిన వాళ్ళు ఉంటారు. చూసినట్టు పోవాలమ్మా, ప్రభు కోసం నడవాలమ్మా అని చెప్పాలి. అంతేగాని నువ్వు బాబాకు నేను కూడా పోను అంటే. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఒక మాట చెప్పేది ఏమంటే, చెరువు మీద అలగకూడదురా, చెరువు మీద అలగకూడదురా అనేది. దేని మీద అలగకూడదు? ఇంత ముందు నీళ్లు కావాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి? మరి సిరిపురంలో చెరువు ఉందో లేదో నాకు తెలియదు. ఉందమ్మా. మా చిన్నప్పుడు చెరువులోకి వెళ్ళి 2 కావిడి అంటారు, అటు ఒక పిండి ఇటు ఒక పంది వేసుకొని తెచ్చుకునేవాళ్ళం. అట్లా ఉంటేనే ఇంట్లోకి నీళ్లు వచ్చేది. కనుక మా అమ్మమ్మ చెప్పేది, ఏదన్నా ఇంట్లో గొడవ పడ్డప్పుడు నేను అన్నం తిన్న అనేవాడిని. అట్లా అప్పుడు ఇది చెప్పేది ఏమనంటే, చెరువు మీద అలగకూడదురా, చెరువు మీద అలిగితే చెరువు ఎండదరా నువ్వెండుతావురా, చెరువు ఎండదరా నువ్వెండుతావురా అనేది. అట్టనే సంఘం మీద అలగకూడదు. ఆమె చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, సంఘం మీద అలగకూడదు. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, అందరూ చెప్పండి, కుర్చీలో పెద్ద మనుషులు అందరూ. సంఘం మీద అలగకూడదు, దేవుడి మీద అలగకూడదు. ఆమె చెప్పండి. దేవుని మీద అలగకూడదు, దేవుని సంఘం మీద అలగకూడదు, దేవుని వాక్యం మీద అలగకూడదు, దేవుని ప్రార్థన మీద అలగకూడదు, దేవుని సహవాసం మీద అలగకూడదు, దేవుని సేవకుల మీద అలగకూడదు. అలా అడిగితే ఆత్మీయ జీవితంలో ఎండిపోతావు, పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. దేవుని దగ్గరికి నువ్వు రాకపోతే దేవుడికి అది నష్టం, నీకే నష్టం. దేవుని సంఘంలో నువ్వు రాకపోతే సంఘానికి కాదు నష్టం, నీ ఆత్మీయ జీవితానికి నష్టం. సంఘం ఇచ్చిన సహవాసం, సంఘం చేసిన ప్రార్థన లోకం చేస్తుందా? నీ కన్న తల్లిదండ్రులు కూడా చేయరు, నీ అన్నదమ్ములు చేయరు. నీకు బాగలేదంటే ఉపవాస ప్రార్థన చేస్తుంది సంఘం. బాధ్యత కలిగి సేవకుడు నిద్రపోయిన ఆత్మీయ పిల్లలు గుర్తుకొస్తారు, వాళ్ళ కష్టాలు గుర్తుకొస్తాయి, వాళ్ళ బాధలు గుర్తుకొస్తాయి.
నోరు తెరిస్తే ప్రభువా సిరిపురం బిడ్డలు అయ్యగారు గుంటూరులో ఉన్న మనసంతా దేని మీద ఉంటుంది? సిరిపురం 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 సిరిపురం. నేను కూడా అంతే. నేను ఇక్కడున్నా నా సంఘం నా కళ్ళెత్తుంటుంది. పొద్దున్నే 4 గంటలకు 4:30 నేను లెగవాల్సిందే. నా సంఘం బిడ్డలు చూడాల్సిందే. మీ ముఖాలు చూపించండి నేను అడగాల్సిందే. నిజమైన సేవకుడికి ఉండే బాధ్యత అది, భారం అది. ఏ తల్లికి ఉండదు, ఏ తండ్రికి ఉండదు. నీ కోసం ఉపవాసం ఎవరు ఉండరు. నువ్వెంత చెప్పినా ఉండరు. మా నాన్నగారు మంగళగిరి దగ్గర సేవ చేస్తుంటాడు. ఒక తల్లి కూతుళ్ళు గొడవ పడింది. గొడవ ఏంటంటే గొడవ, మా నాన్నగారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇద్దరు చెప్తుంది ఏమంటే, ఆ తల్లి అడుగుతుంది, అన్న మా నాన్నగారి సేవకుడు ఆయన అన్న అంటారు, అన్న మా అమ్మాయికి చెప్పన్నా, మా అమ్మాయికి బుద్ధి చెప్పన్నా. ఏంటమ్మా గొడవ? ఏమి లేదన్నా, ఆ అమ్మాయికి జ్వరం వచ్చిందన్న. ఆ అమ్మాయికి జ్వరం వస్తే ఆమె గుణదల్లో మొక్కుకుందంట, నా జ్వరం తగ్గితే మా అమ్మ గుండు కొట్టిస్తానందంట. జ్వరం ఎవరికి వచ్చింది? కూతురుకి వస్తే, ఎస్ఐ నాకు జ్వరం తగ్గితే మా అమ్మని తీసుకెళ్ళి గుణదల్లో గుండు కొట్టిస్తానందంట. ఎడన్నా ఈమె జ్వరానికి ఆమె గుండుకు సంబంధం ఉందా? ఆమంటది, నేను ఎందుకు గుండు కొట్టించుకుంటాను? నేను నీ జ్వరానికి నా గుండు ఎందుకు? నేను ఒప్పుకోను. అమ్మో నేను ఒప్పుకోను, రా పాస్టర్ గారి దగ్గర పోదాం రా, ఆయన చెబుతాడని తీసుకొచ్చింది. నీ జ్వరానికి నీ తల్లి కూడా సమర్పించుకోదు. ఆమె చెప్పండి అందరూ. హల్లెలూయా. నీ జ్వరంది నీదే బాధ్యత. దేవుని సేవకుడు, పరిచర్య చేసే సేవకుడు అందరి సమస్యలు గుండెల్లో పెట్టుకుంటాడు. తల్లి పెట్టుకోదు, ఆమె గుండెలో కూడా పెట్టుకోదు. నిజమైన సేవకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. సేవకుని చెప్తాను, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. కనుక సహవాసాన్ని విడిచిపెట్టబాక. మూడో మాట, నువ్వు బలంగా ఉండాలంటే ప్రభు బల్ల దగ్గరకు రావాలి. ఆమె చెప్పొకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు బలంగా ఉండాలంటే ప్రభు బల్ల ఏం చేస్తుందంటే, ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీనిని చేయనప్పుడు, ఇదిగో ఈ శరీరమును తిని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. నా మరణమును ప్రచురము చేయడి, నన్ను జ్ఞాపకము చేసు. అంటే ప్రభు బల్ల నిన్ను దేవుని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అలాగూ చేయండి. వివేచింపక తిని త్రాగువాడు, కొందరు రోగులు బలహీనులు చాలా మంది నిద్రించారు. అంటే కొరింథీయులకు రాస్తూ పౌలు 11 చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు బల్ల మనల్ని అనుదినం పరీక్షిస్తూ ఉంటుంది. పరీక్ష చేసుకునే ఒక మంచి వేదికది. రోగాన్ని ఏదైనా ఉంటే వెంటనే పరీక్షించుకొని తగ్గించుకుంటే మంచిది. వదిలేస్తే అది పెద్దదైపోయి ప్రాణాపాయం అవుతుంది. ఒకసారి ఆమె చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడల్లా నీకు ఒక దైవిక భయం వస్తుంది, ఆత్మీయ భయం వస్తుంది. ఎవరి కొరకు నువ్వు తీసుకో, నువ్వు పరీక్షించుకుంటావు. ఆ పరీక్ష అనేది వారం అనుదినము లేకపోతే ప్రభు ఇచ్చినప్పుడల్లా తీసుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం రెన్యువల్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఫ్రెష్నెస్. మనం స్నానం చేసినప్పుడు చాలా ఫ్రెష్ అయిపోతాం, బాడీ ఫ్రెష్ అవుతుంది. అట్నే స్పిరిచువల్ లైఫ్లో ఫ్రెష్ అవుతావు. పరీక్షించుకుంటావు. ప్రభువా నాలో దోషాలుంటే క్షమించు ప్రభువా, ఇంకా చేయను ప్రభువా, ఇంకా చూడను ప్రభువా, ఇంకా మాట్లాడను ప్రభువా, నీ శరీరం తీసుకున్నాను ప్రభువా, నీ రక్తం తీసుకున్నాను ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని అనుదినము ప్రభు వల్ల ద్వారా నిన్ను నువ్వు పరీక్షించుకుంటా ఉంటావు. నువ్వు సిద్ధపడతా ఉంటావు. వాళ్ళలోకి వెళ్ళాలని సిద్ధపడతావు. ఎలా పడితే కళ్ళు మూసుకొని పోవు. జ్ఞానం లేకుండా అలాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు. దేవుడు ఒక దెబ్బ కొట్టేనా మారుస్తాడు. అది ఆ బల్ల అనుభవం ఉంటే. అసలు అదే లేకపోతే, అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అలవాటే లేకపోతే, అది చూపించుకునే అలవాటే లేకపోతే సడన్గా ప్రమాదం. చాలా మంది అంటారు, ముందు చూపించుకుంటే బ్రతికేవాడే. ముదిరిపోయింది, 4th స్టేజ్కి వచ్చింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తారు. దేవుని సన్నిధి, దేవుని బల్ల దగ్గరకు నువ్వు రావటము నేను అనుదినమో ఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఈ బల్ల దగ్గర మీరున్నారు, వాక్యం వింటున్నారు.
హెచ్చరించబడుతున్నారు, గద్దించబడుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు, ఏదంటే సరిదిద్దుకుంటారు. అసలు నేను రాను పాస్టర్ గారు, నేను రాను, నాకు కుదరదు, నేను రానంటే రాను. నువ్వు 100 మీటింగ్లు పెట్టుకుని నేను రాను అనుకున్నాను, రాను. నేను ఇప్పుడు టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాను, నాకు లోకం వినపడుతుంది, నాకు సాతాను మాటలు వినపడతాయి, నాకు రాజకీయాలు వినపడతాయి, నాకు పాపం వినపడుతుంది, నాకు శరీరాన్ని ప్రేరేపించే చెడ్డ కోరికలు వినపడతాయి. అర్థమైనడా? మేము చెప్పండి. ఇంతకుముందు సినిమా చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి, ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమా హాలే మన ఇంట్లోకి వచ్చింది. ఇంతకుముందు సినిమా హాల్కి వెళ్ళే పని లేకుండా టీవీలు వచ్చినాయి, టీవీలు చూస్తూ ఉన్నారు, ఇళ్లలో టీవీలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టీవీ కూడా చూసే పని లేదు, నువ్వు మంచం మీద పడుకొని టీవీగా పడుకొని ఫోన్ పెట్టుకుంటావు. ఆ ఫోన్ ఏం చేస్తుంది? నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. రకరకాల కారణాలు, రకరకాల పద్ధతులు, యవనస్తుల్ని, పిల్లల్ని, పెద్దల్ని, బాధ్యత కలిగిన తల్లిదండ్రులను కూడా ఫోన్లు పాడు చేసి కుటుంబాన్ని కూలి చేస్తున్నాయి. చెప్పుకుంటే టైం కాదు ఇది. ఇప్పుడు ఇది పెట్టుకొని టైం అంతా గంటల వేస్ట్ చేసేది ఇది బాగుంటుందా? బల్ల దగ్గరకు వచ్చి బైబిల్ చదువుకునేది బాగుంటుందా? బల్ల దగ్గరకు వచ్చి వాక్యం వింటే బాగుంటుందా? బల్ల దగ్గరకు వచ్చి సహవాసం కలిగి ఉంటే బాగుంటుందా? బల్ల దగ్గరకు వచ్చి పరీక్షించుకుంటే బాగుంటుందా? క్షమించండి, దీన్ని పతనాన్ని నువ్వు కొని తెచ్చుకోవటం కాదా? ప్రభు బల్లకు దూరం అవటం నీకు నష్టం కాదా? నీ బిడ్డలకు నువ్వు చేసుకునే నష్టం కాదా? యవన కాలంలో నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకోవట్లేదా? ఎందుకు బల్లకు దూరం ఉంటారు? కనుక మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘానికి రావాలి, బోధ వినాలి, సహవాసంలో ఉండాలి, బల్ల దగ్గర కూర్చోవాలి, బల్లలో పాలు పంపులు పొందాలి. లాస్ట్ మాట ఏమందంటే, పతనం కాకుండా నిలబడాలంటే రక్షించబడిన వ్యక్తి ప్రార్థన యందు ఎడతెగక, అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. నేనేమంటానంటే, ప్రార్థన చేయని లాభం లేదు. అంటే ప్రార్థన ఎన్ని రీతులుగా నీకు సహాయం చేస్తుందో నేను ఎన్ని చెప్పాలి. బైబిల్ గ్రంథం ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రేయర్స్. ప్రార్థన ద్వారా సాధించిన విజయాల పుస్తకం బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్, నేను నా మాటలు నమ్మద్దు, బైబిల్ నమ్ము. ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ప్రార్థన ఆకలితో ఉన్న వారికి ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించింది. ప్రార్థన దప్పికతో ఉన్న వారికి బండను బగలగొట్టి నీళ్ళిచ్చి దప్పికి తెచ్చింది. ప్రార్థన 40 సంవత్సరాలు అరణ్యంలో ఏ చెప్పు లేకుండా బ్రతికించింది. వారి చెప్పుల వారు తెగలేదు, వారి కాళ్ళు వాయలేదు. దట్స్ ద రిజల్ట్ ఆఫ్ ద మోసెస్ ప్రేయర్స్. దేవుని సేవకుని చెప్తాను, ఇలా చెప్పుకుంటూ పో. ఎస్తేరు ప్రార్థన, హన్నా ప్రార్థన, సుమయోను ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన, దావీదు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, యేషోపు మరియల ప్రార్థన, పౌలు ప్రార్థన ఎన్ని కోణాల్లో సహాయం చేసిందో. నువ్వు ఏ టైంలో ఏ స్థితిలో ఉన్నావు, ప్రార్థన అన్యాయం చేయదు. ప్రార్థన ఊరుకునే పోలేదు. ఇట్లాంటి ప్రార్థన విడిచిపెట్టి ప్రార్థన ముఖ్యమైతే ప్రార్థన వదిలేసి పాపం ముఖ్యం అన్నట్టు పోతే, పాపం దాని రిజల్ట్ క్లియర్గా చూపించింది కదా 38వ కీర్తనలో. పాపం వల్ల నా ఎముకల్లో స్వస్థత లేదు, పాపం వల్ల నా ఆరోగ్యం పాడైపోయింది, పాపం వల్ల నా నడుము తాపంతో నింపబడింది, పాపం వల్ల నా చెవులు మందగిల్లిపోయినాయి, పాపం వల్ల నా గుండె కొట్టుకుంటుంది, పాపం వల్ల నాకు తెగులు వచ్చింది, నా బంధువులు దూరంగా ఉన్నారు, పాపం వల్లే నా శత్రువులు నా ప్రాణం తీయచూస్తున్నారు. పాపం చూపిస్తుంది కదా రిజల్ట్.
పాపం అంతా క్లియర్గా చూపిస్తుంది. ప్రార్థన వల్ల సుంకరి పాపం నుంచి తప్పించబడ్డాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన పాపాత్మ స్త్రీ రక్షించబడింది. వ్యభిచారబంధు స్త్రీ, పట్టబడి స్త్రీ రక్షించబడింది. ప్రార్థన వల్ల చచ్చిపోతాడు అనుకున్న ఇసుకే బ్రతికాడు. ప్రార్థన వల్ల గొడ్రాలైన హన్నాకు ప్రవక్త పుట్టాడు. ప్రార్థన వల్ల అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రం ఏమి చేయబడింది? పాయలు చేయబడింది. ప్రార్థన అన్ని రిజల్ట్స్ ఇచ్చింది.